ప్రేమమయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. ప్రియులరా, దేవుని ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. నోవహు తన తరము వారిలో నీతిమంతుడిగా జీవించాడు. దేవుని ఆజ్ఞల ప్రకారముగా అతడు జీవించి దేవుడు ఆజ్ఞాపించినది యావత్తూ అతడు చేసినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. నోవహు దేవుని కృపను పొందినవాడాయను. దేవుడు భయంకరమైన జలప్రలయము నుండి నోవహు కుటుంబమును రక్షించి ఉన్నాడు. కృప రక్షించును, కృప తప్పించును, కృప కాపాడును. ప్రియులరా, మనమును దేవుని ఆజ్ఞలను అనుసరించి నీతిమంతులుగా జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, కృపగల మా రాజా, నిన్ను స్తుతిస్తున్నాం. గత కాలమంతయు కంటికి కనుపాపవలే మమ్మలను కాపాడినందుకై స్తోత్రములు. ప్రతి ఒక్కరూ నీ వాక్యమును ఆలకించి నీ ఆజ్ఞలను అనుసరించి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసు రక్తము చేత కడుగుబడి నీతిమంతులుగా మార్చబడి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చితివే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి నీ రాజ్య వారసునిగా నన్ను